సర్వశక్తిమంతుడైన దేవుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రారంభంలో దేవుడు మొదటిగా మనుషులను సృష్టించినప్పుడు వారిని అందమైన తోటలో ఉంచాడు. ఆయన వారితో నడిచాడు మరియు వారికి వ్యక్తిగతంగా బోధించాడు. వారి దుష్ట నిర్ణయాలు వారిని ఆయన ప్రేమ మరియు సాన్నిహిత్యం నుండి వేరు చేసే వరకు. అయినప్పటికీ ప్రజలు నిరాశ చెందలేదు. చరిత్ర అంతటా దేవుడు తనను ప్రేమించి సేవించిన వారితో మాట్లాడడం కొనసాగించాడని మనకు తెలుసు. కొన్నిసార్లు తాను బోధించిన వాటిని రాసి భద్రపరచమని వారికి ఆదేశించాడు. ఈ రచనలు బైబిల్ అని పిలువబడే 66 పుస్తకాల సంచలనంలో సేకరించబడ్డాయి. బైబిల్ గ్రంథాలను చదవడం ద్వారా దేవుడు ఎవరు, ఆయన ఏమి వాగ్దానం చేశాడో మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. మనం ఎక్కడి నుండి వచ్చామో, మనం ఎవరో, మన జీవిత పరమార్థం ఏమిటో కూడా తెలుసుకుంటాము. బైబిల్ యొక్క జీవితకాల మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే మనం ఆయనను తెలుసుకోవడానికి వీలుంటుంది. మరియు అంతం లేని స్వేచ్ఛ మరియు జీవితాన్ని కనుగొనండి.